తీర్చగలిగిన దేవుడు. వెరీ గుడ్. మధ్యలో మోషే ఎందుకట ఇక్కడ? ఆ మాట మీకు అర్థమైందా? కష్టాల్లో ఉన్న ప్రజలు, వారి కన్నీరు దేవుడు చూశాడు, బాగుంది. ఆ దేవుడు వారిని విడిపించాలని, వారి కన్నిటిని తుడవాలని, వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలో నడిపించాలని ఆశపడుతున్నాడు, అది బాగుంది. అయితే మధ్యలో మోషేతో ఏంటంటే ఆయనకి, దయచేసి గమనించండి, దేవుడు తన ప్రజలకు ఏదైనా చేయాలి అంటే అలా చేయడానికి దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలి. ఆ వ్యక్తి అలా తన ప్రజల కన్నీటిని తుడవడానికి, తన పక్షంలో నిలబడడానికి, తన పక్షంలో మాట్లాడడానికి దేవుడికి ఒక వ్యక్తి కావాల్సి వచ్చాడు. ఆ రోజు దేవుడే దిగి వచ్చి లక్షల మంది ప్రజలు ఒకవైపు, ప్రేమ కలిగిన దేవుడు మరొక వైపు, ఆ లక్షల మంది ప్రజలను ఆ పాపిష్టి కోరల్లో నుంచి, ఆ బంధకాల్లో నుంచి, ఆ ఫరో హస్తాల్లో నుంచి, ఆ వెట్టి చాకరి నుంచి విడిపించుటకు, వారిని నడిపించుటకు దేవునికి ఒక వ్యక్తి కావాల్సి వచ్చాడు. దేవుడు అంటున్నాడు, దిగి వచ్చాను. ఆ మాట మరలా చదువుతాను, ఇట్స్ ఎ పవర్ఫుల్ వర్డ్. 7వ వచనం, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకు ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా వీరందరి దేశములోనికి, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని, కాగా రమ్మో మోషే రా. అదేంటి? నశించిపోతున్న ప్రజలు, రక్షించే దేవుడు మధ్య ఒక వ్యక్తి కావాల్సి వచ్చాడు. ఎవరు ఆ వ్యక్తి? మోషే. ఎవరు ఈ మోషే? తొందరపడుతనంతో, కోపంతో, ఆవేశంతో, షార్ట్ టెంపర్తో, దేవుని చిత్తం కొరకు కాకుండా తన ఇష్టం మీద ఆధారపడి, తన శక్తి మీద ఆధారపడి ఏదో చేయాలి తన ప్రజల కోసం అని తాపత్రయపడి ఐగుప్తుని చంపి హత్య చేసి, తత్ఫలితంగా ఐగుప్తును విడిచి అరణ్యంలోనికి పారిపోయి దిక్కుమాలిన స్థితికి చేరిపోయి 40 సంవత్సరాలుగా బ్రతుకులో ఏ విలువ లేకుండా, 40 సంవత్సరాలుగా ఎందుకు బ్రతుకుతున్నాడో తెలియకుండా, 40 సంవత్సరాలుగా తన జీవితం ఏం కాబోతుందో తెలియకుండా, తన బ్రతుకు ఏ విధంగా ముగియబోతుందో తెలియకుండా, ఏ గురి లేకుండా, ఏ దర్శనము లేకుండా, ఎటువంటి గోల్, అంబిషన్ లేకుండా గొర్రెల మందులను ఆ అరణ్యంలో మేపుకునే స్థితికి చేరిపోయాడటండి. ఎవరు? మోషే. అరణ్యంలో ఏ గురి లేకుండా దిక్కుమాలిన వాడిగా తన వారందరికీ దూరం అయిపోయి, భవిష్యత్తు పట్ల ఎటువంటి ప్రణాళిక లేకుండా, తను ఏం కాబోతున్నాడో తెలియనటువంటి దిక్కుమాలిన స్థితికి చేరిన మోషేతో దేవుడు అంటున్నాడు, అయ్యా వస్తావా? విల్ యూ కమ్? విల్ యూ కమ్? విల్ యూ ఒబే మీ? నా మాట వింటావా? నేను చెప్పినట్టుగా చేస్తావా? నేను వెళ్ళమన్న చోటికి వెళ్తావా? నా చిత్తం చేస్తావా? ఎందుకో తెలుసా? లక్షల మంది దిక్కుమాలిన వారిగా వెట్టి చాకరీలు చేస్తూ దుఃఖముతో అల్లాడిపోతున్నారయ్యా. వారిని విడిపించాలని నేను ఆశతో వచ్చాను, కానీ నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి. నా మాట వింటావా? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు తన ప్రజల్ని ఎంతో ప్రేమించాడు, ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితము తన ప్రియ కుమారుని యేసుక్రీస్తుని లోకానికి అందుకోసమే పంపించాడు. తన ప్రియ కుమారుని లోకానికి పంపించి ఆయన ద్వారా తన ప్రజలను విడిపించాలని ఆయన మరణానికి అప్పగించాడు. మనల్ని ఎంతో ప్రేమించిన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని త్యాగం చేసి, తనకున్న సమస్తాన్ని నీ కోసం దారపోసి, కడపటి రక్తపు బిందువును కూడా నీ కొరకే ఆయన కార్చి, నీ స్థానంలో నా స్థానంలో మరణించి, పాపిష్టి ప్రజలకు రావాల్సిన శిక్ష అంతటిని కూడా ఆయన భరించి, పాపిష్టి మనిషి వెళ్ళవలసిన నరకం నుంచి దాన్ని తప్పించి, ప్రతి మనిషికి ఆయన విమోచనను ప్రసాదించాడు. దేవుడు అంటున్నాడు, అయ్యా నా ప్రజలు సంతోషంగా ఉండాలి, నా ప్రజలు ఆనందంగా ఉండాలి, నా ప్రజలు వారు కలిగిన దుఃఖం నుంచి బయటపడాలి, వెట్టి చాకరీ జీవితం నుంచి బయటపడాలి, ఆ ఫరో చేతుల్లోంచి బయటపడాలి, ఆ బంధకాల్లోంచి బయటపడాలి. అలా బయటపడాలంటే ప్రేమించే దేవుడు ఉన్నాడని, కనికరించే దేవుడు ఉన్నాడని, విడిపించగలిగిన దేవుడు ఉన్నాడని వారికి ఎవరైనా చెప్పాలి.
అలా విడిపించడానికి నువ్వు ముందుకు రావాలి. మోషే రా, నా ప్రజలను విడిపించటానికి నిన్ను నేను ఏర్పరచుకున్నాను. నా ప్రజల యొక్క ఆ కన్నీటి జీవితంలో నుంచి వారిని బయటకు తీసుకురావడానికి, రాబోయే రోజుల్లో వారిని పాలు తేనెలు ప్రవహింపచేసే దేశంలోనికి తీసుకుని వెళ్ళడానికి నువ్వు నాకు కావాలి. 2011లో దేవుడు అనేక మందిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపించాలని ఆశపడుతున్నాడు. 2011లో అనేక మందిని వారు కలిగి ఉన్న పాపిష్టి స్థితిలో నుంచి, వారు కలిగి ఉన్న బంధకాల్లో నుంచి, వారు కలిగి ఉన్న మురికి జీవితంలో నుంచి, వారు కలిగి ఉన్న పాప స్థితి నుంచి విడిపించాలని, వారిని మంచి జీవితంలోనికి నడిపించాలని దేవుడు కలలు కంటూ ఉన్నాడు. అలా కలలు కంటున్న దేవుడు ఈరోజు ఇక్కడికి వచ్చి అంటున్నాడు, రా, నువ్వు నాకు కావాలి. నేను ఎవరి కోరికైతే ప్రాణం పెట్టానో ఆ ప్రజలను విడిపించడానికి నువ్వు కావాలి. ఎవరినైతే నేను ప్రాణంగా ప్రేమించి వారి కోసం రక్తం కార్చానో వారిని విడిపించడానికి, వారిని మంచి స్థితిలోకి నడిపించడానికి, వారి బ్రతుకులను బాగు చేయడానికి నువ్వు నాకు కావాలి. కమ్. దేవుడు ఆ రోజు మోషేను పిలిచాడు, ఈరోజు నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు. అలా పిలిచే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మోషే, నువ్వు ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము, నీ పాదములకు ఉన్న చెప్పులు విడిచిపెట్టుము. దీంట్లో ఉన్న ఆత్మీయ సత్యాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఒకసారి అలాంటి పంచుకున్నాను నేను. చెప్పులు ఆ రోజుల్లో సాధారణంగా దేంతో తయారు చేసేవాళ్ళు? దేంతోనండి? స్కిన్తో, తోలుతో, చర్మంతో తయారు చేసేవాళ్ళు. పొద కాలుతూ ఉంది కానీ కాలిపోలా. ఏమిటో ఈ వింత, ఏమిటో ఈ అద్భుతము చూడాలి అని ఆశపడ్డాడు మోషే. మోషేకు నాశ ఏమిటట? అద్భుతం ఏమిటో చూడాలి, అద్భుతాన్ని చూడాలి. నీ జీవితంలో అద్భుతాన్ని చూడాలని ఆశపడుతున్నావా? నీ జీవితంలో దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు కళ్ళారా చూడాలని ఆశపడుతున్నావా? దేవుడు నీ పట్ల, నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏమిటో తెలుసుకోవాలని ఆశపడుతున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, మోషే, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలము, నీ పాదములకున్న చెప్పులు విడిచిపెట్టుము. చెప్పులు చర్మమునకు, శరీరమునకు సూచన. అద్భుతమైన జీవితాన్ని చూడాలని ఆశపడుతున్నావా? అద్భుతకరమైన భవిష్యత్తును చూడాలని ఆశపడుతున్నావా? దేవుని చేతిలో అద్భుతమైన సాధనంగా వాడబడాలి అని ఆశపడుతున్నావా? అయితే విడిచిపెట్టుము. ఏం విడిచిపెట్టాలి? శరీరానికి సంబంధమైన దానిని విడిచిపెట్టుము. చెప్పులు విడిచిపెట్టుము. చెప్పులు దేంతో చేస్తారు? చర్మము, శరీరంతో చేస్తారు. విడిచిపెట్టుము. దేవుడు ఈరోజు అంటున్నాడు, అద్భుతమైన జీవితాన్ని చూడాలని ఆశపడుతున్నావా? 2011లో నేను నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు ఏమిటో, తలంపులు ఏమిటో గ్రహించాలని ఆశపడుతున్నావా? పనికొచ్చే పాత్రగా వాడబడాలని ఆశపడుతున్నావా? ప్రయోజకుడిగా తీర్చబడాలని ఆశపడుతున్నావా? అయితే నీ శరీర కార్యములను విడిచిపెట్టు. ఎందుకని? అవి నీకు నాకు మధ్య అడ్డుగా వచ్చేస్తాయి. నేనేమైతే నీ పట్ల చేయాలనుకుంటున్నానో అవి చేయకుండా అడ్డుపడతాయి. నీ శరీర కార్యములను విడిచిపెట్టు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఏ ఒక్కడు పర్ఫెక్ట్ కానీ కాదు, అందులో ఏమాత్రము సందేహము లేదు. మన లోపట 2 కుక్కలు ఉంటాయట. ఎన్ని కుక్కలండి? 2 కుక్కలు ఉంటాయట. ఒకటేమో నల్ల కుక్క, ఒకటేమో మీకేం తెలుసండి? ఒకటేమో నల్ల కుక్క అన్నాను, వెంటనే మీరేమో తెల్ల కుక్క అని చెప్పన్నారు. మీకెలా తెలుసు? అంటే మీరు నలుపు అన్నారు కదండి, కాబట్టి వెంటనే తెలుపు అనుకున్నామండి. రైట్. ప్రతి హృదయంలో ఒక నల్ల కుక్క, ఒక తెల్ల కుక్క ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటాయట. ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాయి? ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటాయట. రైట్. ఈ నల్ల కుక్క ఏమో సైతాన్ గడి కుక్క, ఈ తెల్ల కుక్క ఏమో దేవుడు కుక్క. ఈ 2 లోపటున్నాయి. అడుగుతున్నా, నువ్వు పొద్దున్న లేచిన వెంటనే టీవీ ఆన్ చేసి సినిమా పాటలు చూడడం మొదలు పెట్టావు. అర్ధనగ్నంగా వాళ్ళు డ్యాన్స్లు వేస్తూ ఉంటే పడిపడి చూస్తూ ఉన్నావు. ఇప్పుడు లోపల ఏ కుక్క గంతులు వేస్తూ ఉంటుంది? అవండి, మీకు ఎలా తెలిసింది? నల్ల కుక్క.
నల్ల కుక్క. ఎంత చక్కగా చెప్తున్నారో. ఎలా తెలిసింది మీకు? మీకు తెలుసు ఏమిటి? ఏ కుక్క ఎప్పుడు గంతులేస్తాం. సండే వస్తేనేమో తెల్ల కుక్క గంతులేస్తాయి. ఇంక మండే వస్తేమో నల్ల కుక్క గంతులేస్తూ ఉంటే తెల్ల కుక్కను చూస్తూ ఉంటుంది. నాకు సండే వస్తుంది, ఈ 6 రోజులు గంతులేస్తున్నా గంతులే, నాకు వన్ డే విల్ కమ్. ఎవ్రీ డే ఈజ్ నాట్ మండే, ఎవ్రీ డే ఈజ్ నాట్ ట్యూస్డే, సండే విల్ కమ్. నేను కూడా ఒక గంట సేపు గంతులేస్తా. అవునా? లేదండి అటువంటి వాళ్ళు. పాపం ఆ తెల్ల కుక్క వారంలో ఒక 2 గంటలే గంతులేస్తా పాపం. ఆ తర్వాత మూలం కూర్చొని చూసుకుంటా ఉంటుంది. నెలకు గంతులేస్తా. ఏయ్ నీ టైం బాగుంది, వెయ్యి. సో ఇప్పుడు నువ్వు ఆ పనికిరాని దృశ్యాలు చూస్తున్నప్పుడు దేనికి మేతేస్తున్నావు? నల్ల కుక్కకి మేతేస్తున్నావు. ఒక వీక్లీ ఏదో వచ్చింది, ఆ వీక్లీలో అసభ్యకరమైన ఆర్టికల్స్ ఉన్నాయి, వాటిని చదువుతూ ఉన్నావు. దేనికి మేతేస్తున్నావు? నల్ల కుక్కకు మేతేస్తున్నావు. పాపిస్ట్ ఫ్రెండ్స్ వచ్చి ఏ పనికిమాలిన విషయాలు మాట్లాడుతుండు, నువ్వు చెవి ఒగ్గి మరీ వింటున్నావు, వాటి పట్ల మంచి శ్రద్ధ చూపిస్తున్నావు. దేనికి మేతేస్తున్నావు? నల్ల కుక్కకు మేతేస్తున్నావు. వాళ్ళు సెల్ ఫోన్లో పాపిస్ట్ దృశ్యాలు ఏదో పెట్టుకుని వచ్చి వాళ్ళు చూస్తూ ఉంటే నువ్వు కూడా పక్కన వెళ్ళి చూస్తూ ఉన్నావు. అప్పుడు నువ్వు దేనికి మేతేస్తున్నావు? నల్ల కుక్కకు మేతేస్తున్నావు. పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు మనం దేనికి సాధారణ ఎక్కువ మేతేస్తూ ఉంటాం? నల్ల కుక్కకే మేతేస్తూ ఉంటాం. ఇప్పుడు నల్ల కుక్కకు బాగా మేతేసిన తర్వాత ఏదో ఒక శోధన, ఏదో ఒక విషయంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధంగా జీవించాలి, టీవీని లేకపోతే సినిమాలను లేకపోతే పాపిస్ట్ దృశ్యాలను జయించాలి అని అంటూ ఉన్నప్పుడు అప్పటికే నల్ల కుక్క ఇంత లావు తయారైంది. ఇంత లావు తయారైంది లోపట. ఇప్పుడు ఈ తెల్ల కుక్క స్లోగా బక్కబలిచిదైపోయి సన్నగా అయిపోయి ఊతే పడిపోయేలా ఉంది లోపట. చెప్పండి, ఆ తెల్ల కుక్క గెలవగలదా? ఒక ప్రశ్న. జాగ్రత్తగా మీ హృదయాన్ని పరిశీలించుకోండి. మీలో ఉన్న తెల్ల కుక్క బలంగా ఉందా, నల్ల కుక్క బలంగా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఏ కుక్కకు ఎక్కువ మేతేస్తే ఆ కుక్కే బలంగా ఉంటుంది. ఈ 2010లో లోపల ఉన్న 2 కుక్కల్లో ఏ కుక్కను బాగా మేపావు? ఏమండి? అది మా సహోదరి స్పష్టంగా చెప్తుంది పాపం. నల్ల కుక్కనంట. అడుగుతున్నా బ్రదర్స్, సిస్టర్స్, ఏ కుక్కను బాగా మేపావు నువ్వు? నల్ల కుక్కను మేపావు. సండే ఏమో తెల్ల కుక్కను మేపావు. ఓకే, 6 రోజులు ఒక కుక్కకు అన్నం పెట్టావు, ఒక రోజు మాత్రం మరొక అన్నం పెట్టావు. అడుగుతున్నా, ఏ కుక్క బలంగా ఉంటుంది? ఏ కుక్క జయిస్తుంది? అనేక సార్లు అంటూ ఉంటావు. ఏమనంటే, బ్రదర్ నేను పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నాను బ్రదర్, ఓడిపోతున్నాను బ్రదర్. ఎందుకని? 6 రోజులు మేపే నల్ల కుక్కని ఎలా ఓడిపోకుండా ఉంటావు మరి నువ్వు? ఆత్మీయంగా జీవించాలని ఆశపడుతున్నాను బ్రదర్, అదేంటి బ్రదర్ ఓడిపోతున్నాను బ్రదర్. ఓడిపోతావు. ఎందుకని? అంతగా మేపావు నువ్వు నల్ల కుక్కని. ఏం చేస్తుంది? ఓడించేస్తుంది. నీ తెల్ల కుక్క నీ యొక్క మనసాక్షి, నీ తెల్ల కుక్క నీలో ఉన్న అంతరాత్మ, నీ తెల్ల కుక్క దేవునికి ఇచ్చిన మంచి మనస్సు, పరిశుద్ధమైన హృదయము. దాన్ని ప్రతి నిత్యము ఆహారం పెట్టి పోషించకపోతే, దేవుని వాక్యము చేత పోషించకపోతే, దేవుని మాటల చేత పోషించకపోతే, దేవుని సంధిలో మోకరించి ప్రార్థన చేయకపోతే ఆ తెల్ల కుక్క బలహీనంగా ఉంటుంది. అలా బలహీనంగా ఉన్నప్పుడు బలమైన నల్ల కుక్క ఎప్పటికప్పుడు జయించి పడేస్తుంది. నువ్వు అది చూడకూడదు అనుకుంటావు, చూసి తీరతావు. ఎందుకని? నల్ల కుక్క తెల్ల కుక్కను ఏం చేసింది? జయించి పడేసింది. వెళ్ళకూడదు అనుకుంటావు, వెళ్ళి తీరతావు. ఎందుకని? తెల్ల కుక్క బలహీనంగా ఉంది, నువ్వు జయించలేవు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఏమని? నువ్వు నా కోసం జీవించాలంటే, అద్భుతమైన జీవితాన్ని 2011లో చూడాలంటే, జయ జీవితాన్ని చూడాలంటే, పొద కాలిపోతూ ఉంది కానీ కాలిపోవడంలా, ఏమిటది? ఆ వింత ఏమిటి? ఆ అద్భుతం ఏమిటి? చూడాలి అని చెప్పి మోషే వస్తుంది. మోషే, అద్భుతాలు చూడాలనుకుంటున్నావు, అద్భుతాన్ని పరిచయం చేసుకోవాలనుకుంటున్నావు, బాగుంది అనే ఆలోచన, కానీ నీ చెప్పులు విడిచిపెట్టు, శరీర క్రియలు విడిచిపెట్టు. అలా విడిచిపెట్టకపోతే అద్భుతాన్ని నువ్వు చూస్తూ ఉంటావు తప్ప స్వతంత్రించుకోలేవు. నేను చేయాలి అని ఆశపడుతున్న అద్భుత కార్యాలు నీ జీవితంలో చూడలేవు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, 2011 నీకు అద్భుతంగా ఉండాలని ఆశపడుతున్నావా? 2011 దేవుని చేతిలో పనికొచ్చే పాత్రగా వాడబడాలని ఆశపడుతున్నావా? 2011లో దేవుడు నిన్ను ఒక బలమైన సాధనంగా, అనేక మందిని నీతి మార్గం నడిపించే విధంగా, అనేక మందికి మాదిరికరమైన వ్యక్తిగా నువ్వు జీవించాలి అని ఆశపడుతున్నావా? అయితే ఇలా ఉన్న నల్ల కుక్కను ఏం చేయాలి? మార్చి పడేయాలి. దానికి ఆహారం పెట్టడానికి వీలు లేదో.
ఒక పుస్తకం చూడకూడదు దాన్ని నువ్వు చూసినా, ఒక దృశ్యం చూడకూడదు దాన్ని నువ్వు చూసినా, మాట్లాడకూడదని నువ్వు మాట్లాడినా, తలంచకూడదు దాన్ని నువ్వు తలంచినా, నువ్వేం చేస్తున్నావు? ఆ సమయంలో దానికి ఆహారం పెడుతున్నావు. దేనికి? నల్ల కుక్కకి. ఏమవుతుంది? బలం పొందుకుంటే ఏం చేస్తుంది? నిన్ను ఓడించేస్తుంది. రాత్రి అయ్యేసరికి ఏం చేస్తావు? దేవుని సరిగ్గా, ప్రభువా మళ్ళీ తప్పు చేశానయ్యా, మళ్ళీ పాపం చేశానయ్యా, మళ్ళీ పడిపోయానయ్యా అడుగుతున్నా అని చెప్పి ఎక్కువ ఏడుస్తున్నావా? ప్రభువా ఈరోజు జయ జీవితం జయించానయ్యా, ఈరోజు నువ్వు ఆశించినట్టుగా నేను జీవించగలిగానయ్యా, ఈరోజు పరిశుద్ధంగా బ్రతకగలిగానయ్యా, ఈరోజు నోడు జారకుండా కాపాడుకోగలిగానయ్యా, నా కన్నులు పవిత్రంగా కాపాడుకోగలిగానయ్యా. వాడు మురిగాడయ్యా. ఎవడాడు? నల్లకుక్క. ఆ నల్లకుక్కగాడు మురిగాడు అయినా కూడా ఈ తెల్ల కుక్కలు నోరు మూయించేసిందయ్యా. జయ జీవితం జీవించానయ్యా, అట్టి కృప నువ్వు నాకు ఇచ్చావు నాయన అని దేవుని సన్నిధికి వచ్చి మనం స్తుతించి ఎంతకాలం అయింది? దేవుని సన్నిధికి వచ్చి సంతోషంగా గంతులు వేస్తూ, ప్రభువా ఒకప్పుడు ప్రతి చిన్నదానికి పడిపోయేవాడినయ్యా, ప్రతి చిన్నదానికి లోబడిపోయేవాడినయ్యా, ప్రతి చిన్నదానికి బలహీనపరచబడిపోయేవాడినయ్యా, ప్రతి చిన్నదానికి దొరికిపోయేవాడినయ్యా, ప్రతి చిన్నదానికి లొంగిపోయేవాడిని. కానీ ప్రభువా ఎంత కృపనిచ్చావయ్యా, ఆ బలహీనమైన స్థితిలో నుంచి నన్ను తీసుకొచ్చి నన్ను బలపరిచావు. అపజయం పాలైపోతుంది నన్ను తీసుకొచ్చి జయశాలిగా నన్ను మార్చావు. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా అని నువ్వు చెప్పి ఎంతకాలం అయింది? 2011లోకి అడుగు పెట్టాలని ఆశపడుతున్నావా? అయితే తెల్ల కుక్కతో అడుగు పెడతావో లేక